ఓం గురుభ్యో నమః. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ముందుగా మా పిన్ని బాబాయ్ పాద పద్మాలకు నా నమస్కారాలు. నా జీవితం మార్చిన వారు నాకు పాఠాలు చెప్పలేదు. ఈ సొసైటీలో ఆత్మవిశ్వాసంతో ఇండిపెండెంట్గా బ్రతకడానికి దారి చూపించారు. గురు పౌర్ణమి అనేది మన జ్ఞాన మార్గానికి అత్యంత పవిత్రమైన రోజు. మన భారత సాంప్రదాయాలలో గురువులకి ఇచ్చే గౌరవానికి గుర్తుగా వ్యాస పౌర్ణమిగా కూడా పిలుస్తారు. గురువుని ఎవరిగా భావించాలి? కేవలం పాఠశాలలో పాఠాలు చెప్పే వ్యక్తే కాదు, మన జీవితాన్ని మార్చి మనల్ని ముందుకు నడిపించిన ప్రతి ఒక్కళ్ళు గురువులే. గురువు చూపే మార్గం కేవలం విద్యే కాదు, మన జీవితంలో ఎలా ఉండాలో అని చెప్పే మార్గదర్శకం. గత 18 సంవత్సరాల క్రితం నాకు మా పిన్ని మిషన్ వర్క్ నేర్పించింది. ఆ రోజు నేను నేర్చుకున్న మిషన్ వర్కే ఈరోజు ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో నేను జీవించగలుగుతున్నాను. మా పిన్ని ఒక టీచర్ కాదు, కానీ నాకు గురువు, ఒక మార్గదర్శి. చదువు, వర్క్, మంచి పనితనం ఎవరైనా సరే నేర్పిస్తారు, కానీ స్టాండ్ తీసుకొని ఎంత కష్టమైనా సరే నువ్వు నేర్చుకోగలవు అని మనల్ని ముందుకు నడిపించే వాళ్ళు కొందరే ఉంటారు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా నాకు జీవితంలో బతకడానికి దారి చూపించిన మా పిన్నిని తలుచుకోవడం నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీ లైఫ్లో మీ జీవితాన్ని నిలబెట్టిన గురువు ఎవరు? మీరు నాతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదా పావని వరల్డ్ ఇన్స్టా పేజీలో మెసేజ్ చేయండి.